కానీ అమ్మవారు రానివ్వలేదు. అందుకోసం అమ్మవారిని కూడా పిలిచింది. ఇవాళ మళ్ళీ ముందుగా స్వామిని పిలుస్తూ ఆ తర్వాత నీడాదేవుడు కూడా మేలుకొలుపుతుంది. ఏం చెప్తున్నా స్వామి ఎట్లాంటి వాడు ఆయన అంటే ముప్పత్తు మూవలు 33 కోట్ల మంది మూవలంటే ఆ మూవలు అమలకు అంటే దేవతలు 33 కోట్ల దేవతలకి మున్సెందులు ముందుగానే వెళ్ళి కప్పం తవిల్తం, కప్పం అంటే భయం, తవిల్తం తొలగించగలిగేవాడు. ఎవరికి భయం? 33 కోట్ల మంది దేవతలకు భయం కలిగితే ఆ భయాన్ని తొలగించగలిగేవాడు కలిగే బలవంతుడు. అలా తొలగించగలిగినటువంటి బలవంతుడైన తుయ్యరాయ్ మేలుకోవయ్యా. 33 కోట్ల మంది దేవతలకు భయం కలిగేది ముందుగానే వెళ్ళి వాళ్ళ భయాన్ని తొలగించగలిగేటువంటి కలిగే బలశాలి తుయ్యరాయ్ మేలుకో నిద్రలే అని పిలుస్తారు. తిరలంటే బలం. ఎలా ఎంత బలము? తిరలు కొడయాయ్ బలశాలి అంటూ స్వామిని మేల్కొల్పుతోంది. పిల్లల శబ్దాలు వెప్పం కొడుకుం ఇంకో పదం కూడా వేసింది. ఎలాంటి వాట ఆయన అంటే శబ్దాలకు అంటే శత్రువులకు వెప్పం కొడుకుం విమల, శత్రువులకు భయాన్ని కలిగించేవాడు, భయాన్ని కంపాన్ని కలిగించే విమల పరిశుద్ధుడైనటువంటి వాడు తుయ్యరాయ్ మేలుకోవయ్యా అని పిలిచారు. ఇక అమ్మవారిని కూడా పిలుస్తూ చెప్పైన మెన్ములై ఆమె యొక్క వక్షసీమ అంత సౌందర్యాన్ని పొగుడుతూ అలాంటి గొప్ప వక్షసీమ కలిగిందానా, శవాయ్ అందమైనటువంటి అధరములు కలిగిందానా, చిరు మలుగులు సన్నని నడుము కలిగిందానా అంటూ నప్పిన్నై ఓ నీలాదేవి నంగాయ్ పూర్ణదాల పిలువే ఓ లక్ష్మీ సమాందాల తుయి ఎడాయ్ నిద్ర మేలుకో. ఏం కావాలి? ఉక్కము మాకు ఒక అర్థం కావాలి, తట్టొడియం ఒక విసన కథ కావాలి. ఉక్కమం తట్టొడియం తందు ఉన్మనాలని ఈ రెండు కూడా మాకు ఇచ్చి దాంతోపాటుగా ఉన్మనాలని ఈ స్వామితో పాటు ఇప్పుడే ఎమ్ఐ నీరాకు ఇప్పుడే మేము కూడా స్నానం ఆచరించేలాగా చెయ్యి అని పిలుస్తోంది గోదావరి. ముందుగా స్వామిని మేలుకొలుపుతూ స్వామి కూడా రాలేదు, అప్పుడు అమ్మవారిని లేవమని చెప్తారు. ఎలాంటి వాట స్వామి అంటే ముప్పత్తు మూవల్ అమలకు మున్సెన్లు కప్పం నవిల్కం కలిగే అంటూ ఒక నాన్న చెప్పింది. ఏమిటంటే అదంటే 33 కోట్ల మందికి ఎప్పుడైనా భయం కలిగితే, ఎప్పుడు భయం కలిగినా ఎవరు వాళ్ళు వచ్చి పిలిచేదాకా ఆగట్లేదు. మున్సెన్లు ఈయనగానే ముందు వెళ్ళిపోతారు. ముందు వెళ్ళిపోయి కప్పం తవిల్తం వాళ్ళ కలిగినటువంటి భయాన్ని తొలగిస్తాడు. తొలగించేటువంటి ఓ బలశాలి మేలుకో అంటారు. చూడండి, వాళ్ళ దేవతలు అన్ని గొప్ప దీంట్లో మనకి వ్యంగ్యార్థంగా కలిగిస్తారు. వాళ్ళు 33 కోట్ల మంది కనుక, అలాంటి 33 కోట్ల మంది ఇంత సంఖ్య ఉంటేనే నువ్వు రక్షిస్తావా? మేము ఎంతమందిని? మేము మొత్తం కలిపి 5 లక్షల మంది. అంటే 5 లక్షల మందిని రక్షించవా? ఓ సంఖ్య ఉండాలా ఇంత రక్షించాలంటే? అమలకు కొన్ని వాళ్ళ దేవతలు కనుక వాళ్ళు రక్షిస్తావా? మమ్మల్ని రక్షించావా అని అడిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా దేవతలు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళు. దేనికోసం ఆశ్రయిస్తున్నారు స్వామిని? ఏదైనా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే భగవంతుడా ఇగో ఈ కష్టం వచ్చింది తొలగించు అంటూ దేవతలు ఆయన ఆశ్రయిస్తారు. మరి ఆ గోపికలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి ఏ కష్టాన్ని కోసం వాళ్ళు ఆశ్రయించారు. మాకు ఈ కష్టాన్ని తొలగించు అని చెప్పి ఎప్పుడు అడగలేదు. ఆయన చూడకుండా ఉండలేక ఆయన ఆశ్రయించారు. నువ్వు తప్ప ఇంకేం మాకు అక్కర్లేదు, నువ్వే కావాలి అని అంటూ ఆశ్రయించాడు. అలాంటి ఆశ్రయమే వీడని. మరి నీ స్వార్థ
కాల్చదు. లంక దగ్గర పోయాక అక్కడ అగ్ని కాల్చదు. ఎందుకు? రావణుడు అంటే భయం. సూర్యుడు అక్కడ ఇంత తేజస్గా ఎండాకాలం అయినా కూడా చల్లగానే ఉంటాడు, మబ్బులు కాకుండా ఉంటాడు. ఎందుకు? రావణుడు అంటే భయం. గాలి కూడా పెద్ద ఇల్లు గాలి ఎప్పుడు ఉండదు, మామూలు చల్లగా ఉంటుంది ఎప్పుడు గాలి కూడా. అంటే ఈ దిక్పాలకులందరినీ కూడా తను శాసించేవాడు, భయపెట్టేవాడు. అందుకోసము వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన భయపడుతూ ఉంటారు దేవతలు. ఎదుగు ఇట్లా భయపెట్టేస్తున్నాడు, నీవే వేడు, ఎట్లను మమ్మల్ని రక్షించవయ్యా, ఆ రావణుని యొక్క బాలిని మమ్మల్ని రక్షించమని వేడుకుంటే స్వామి రావణుడిగా వచ్చాడు. ఎంతకాలం ఉన్నాడు ఇక్కడ? 11,000 సంవత్సరాల పాటు ఉన్నాడు. చివరికి రావణ సంహారం చేశాడు. దేవతలకు ఏమైనా గుర్తు పెట్టుకున్నారా? పోనీ స్వామికి వచ్చి ఒక్కసారి నాకు కృతజ్ఞతలు చెప్పారా? ఎక్కడ చెప్పారు మనకు కనిపించదు. చివరికి అయిపోయాక రామాన్ని వచ్చిన పని అయిపోయింది, మళ్ళా పొలానికి వెళ్ళిపోదాం అంటే పిలిచారు. వీళ్ళకి రాక్షసులతో యుద్ధం చేసినప్పుడల్లా భయమే. ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఇంద్రపదవి కావాలని కోరుకుంటాడో తెలియదు. దానికోసంగా ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే వీళ్ళకి భయం. ఇంద్రుడికి మహాభయం. ఎందుకోసం? తన పదవి పోతుంది. ముందు ఇంద్ర పదవినే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు దేవలోక మొత్తం కూడా ఆక్రమణ చేస్తారు. అందుకోసం మాకు అటువంటి కష్టాలు కలగకుండా ఉండాలి అని ఇంద్రుడు ఏం చేశాడు? ఎప్పుడైనా యుద్ధమైనప్పుడల్లా రాక్షసులు దేవతల్ని సమరం చేస్తున్నారు. దేవతల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది, రాక్షసుల యొక్క బలం పెరుగుతుంది, వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. మరి ఏం చేయాలి? ఆ రాక్షసులకి ఒక గురువు ఉన్నారు. ఎవరైనా పేరు? శుక్రాచార్యుడు. ఆయనకు బ్రహ్మాండమైన విద్య వచ్చు. ఏంటది? మృత సంజీవిని. సంజీవిని ఒక బ్రహ్మాండమైన విద్య. ఏం చేస్తుంది ఆ విద్యతోని? సత్య బతికించుకున్నాడు. అంటే ఏంటి? చచ్చిపోయిన బతుకున్నాడు. చూడండి ఎంత సహాయం. మన దగ్గర ఎంత వాళ్ళది. రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు చనిపోయిన వాడినల్లా ఆయన బదిలించేస్తున్నాడు. దేవతలు చనిపోయిన వాళ్ళని బదిలించేవాడే లేదు. మరి దేవతల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది, రాక్షసుల సంఖ్య పెరిగిపోతుంది. దాన్ని చనిపోయేవాడే లేదు. ఏం చేయాలి? మరి దేవతలు కూడా చనిపోకుండా చేయాలి. చనిపోకుండా చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి అమృతాన్ని ఇవ్వాలి. మృతము అంటే చనిపోవడం. మృతం లేకుండా ఉండడం అంటే అమృతం కావాలి. ఆ అమృతాన్ని తెచ్చిద్దామని స్వామికి ఆలోచన. ఎట్లా చేస్తే వస్తుంది అమృతం? పెద్ద సముద్రం, ఆ సముద్రాన్ని మదించాలి. మదించాలంటే దేవతల వల్ల అవుతుందా? దేవతల వల్ల కాదు, రాక్షసుల సహాయం తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటారా? మీకు కూడా వాళ్ళ ఇస్తామంటే ఒప్పుకుంటారు. వచ్చిన అమృతాన్ని మీకు కూడా ఇస్తాము. బాబు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాకపోతే ఎట్లా సుధారాడు ఉన్నాడు కదా, ఆయన పంపిస్తున్నాడు కదా, మాకు వద్దు అని చెప్పొచ్చు కదా. కానీ అమృతం అంటే ఆశపడ్డారు వాళ్ళు కూడా. తప్పకుండా మంచి పని చేస్తున్నావు, మాకు అమృతంలో సగభాగం మాకు, సగభాగం మీకు ఒప్పందం అయింది. ఇప్పుడు చిలకాలంటే ఏ కవర్ తీసుకురావాలి? పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చారు. ఆ పర్వతాన్ని కవ్వంగా పెట్టుకున్నారు. దానికి తాడు కట్టాలి కదా. ఆ తాడు ఒక వాసుని పెద్ద పామును తీసుకొచ్చారు. ఇప్పుడు పామును పట్టుకొని దాన్ని చిలకాలి. ఎట్లా? పాముని నోట్లోంచి విషం వస్తుంది. ఆ విషం తక్కువ శక్తి దేవతలు లేదు. మరి మేము దోకపట్టుకుంటామంటే అది ఇన్సల్ట్గా ఉంటుంది. అందుకోసం దేవతల చేత తలపట్టించాలి అని అనిపించాలి. అందుకోసం ముందు వీళ్ళు ఏం చెబితే వాళ్ళు దానికి విడదయ్యారు. అందుకోసం ముందు మీకు దోకే ముందు మీరు దోకపట్టుకుంటే మీకు అవమానం, నీళ్ళు దోకపట్టుకుంటాము అన్నారు. వస్తున్నారా? లేదు. చుట్టారు మొత్తం నడవంతా. తోకవైపు దేవతలు పడుతున్నారు, తలవైపు శాస్త్రులు పడుతున్నారు. అంత పెద్ద పర్వతాన్ని సముద్రంలో వేసి చిలకాలి. లాగానే బలం ఉండాలా?
వాసుకి విషాన్ని కలుగుతోంది. అది కూడా ఒక పామే కదా, ఒక జీవే కదా. ఆ సముద్రాన్ని చుట్టూ లాగుతుంటే తట్టుకోగలదా? ఆ వాసుకిలో కూడా తానే ఉన్నాడు. వీళ్ళు దేవతలు లాగలదా? దేవతల్లో తానే ఉన్నాడు, రాక్షసుల్లో తానే ఉన్నాడు, పర్వతంలో తానే ఉన్నాడు, వాసులో తానే ఉన్నాడు. చిలుకుతున్నాడు. మరింతగా 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 ఒక్కొక్కటిగా ఆలోచించాడు. చిట్టటి వరకు అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తామన్న మాట ఉంది కదా. వీళ్ళకి వాళ్ళకి దక్కకుండా ఉండాలి, దేవతలు మాత్రమే దక్కాలి. దానే మళ్ళీ మోహిని అవతారాలు, మోహింపజేసే అవతారం. రాక్షసులను భ్రమింపజేశాడు. ఒక లైన్లో రాక్షసులను కూర్చోబెట్టాడు, ఒక లైన్లో దేవతలను కూర్చోబెట్టాడు. అమృతాన్ని నెమ్మదిగా దేవతలు సమర్పించేశాడు. అయిపోవచ్చింది. ఇంకా రాక్షసులకి వీళ్ళదే ఉంది, వాళ్ళకేమి లేదు. ఇట్లా అన్ని తానై ఎంతో శ్రమపడి దేవతలకు అమృతాన్ని ఇస్తే ఒక్కడన్నా కృతజ్ఞత చెప్పలేదు. ఒక్క దేవతైనా కూడా స్వామి ఇంత శ్రమపడ్డా కూడా థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. ఒక్కరు కూడా చెప్పలేదు. వాడు అమృతం జరిగింది, అమృతాన్ని తాగాడు, బ్రహ్మాండంగా ఆనందాన్ని అనిపిస్తున్నాడు. భగవంతుడికి ఆలోచన వచ్చింది, ఏమిటి వీళ్ళు విజయోత్సవ సఫలమని చేసుకుంటున్నారు. మనం ఏదైనా ఒక విజయం సాధించాలనుకోండి, వెంటనే ఒక సన్మానం సత్కారం ఏర్పాటు చేసుకున్నావా లేదా? అందరి నుంచి ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సభలో ఇదిగో నేను ఎట్లా చేశాను, నేను ఎట్లా లాగాను, నేను ఎట్లా లాగాను అంటూ వాళ్ళే కూడుకొని వాళ్ళే శాపాలు కలుపుకొని వాళ్ళే పూలమాలు వేసుకొని సన్మానం చేసుకుంటున్నారు. అది చూడటానికి వచ్చాడు స్వామి. ఏదో ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తులో ఈ కథ ఉంది. ఎట్లాగంటే స్వామి ఆయన ఎలాంటి వాడు, అను బృహత్ కుశహస్తులో అని కదా చెప్తాం. ఒక పెద్ద ఆకారం ధరించి వచ్చాడు. అది ఏమిటో తెలియకుండా ఉండేంత పెద్ద ఆకారం. అలాంటి ఆకారాన్ని ధరించి వచ్చాడు ఎవరు? పరమాత్మ. అది చూడగానే ముందుకి దేవతల భయం, ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు. ఆ వైకుంఠ స్వర్గానికి దారాలు ఉండవు, ఎవరైనా ప్రవేశించవచ్చు. మనలా తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని కూర్చోడానికి లేదవి. స్వర్గ ద్వారాలు ఓపెన్గానే ఉంటాయి. అట్లాగా ఉంటే పెద్ద ఎవడో వచ్చేసాడు, మళ్ళీ మన మీద యుద్ధానికి వచ్చి ఉంటాడు, కనుక్కొని రావాలి. ఆయన చూస్తేనేమో పెద్దగా ఉన్నాడు, భయం కలుగుతుంది చూడాలంటే. ఎవరు పంపిద్దాము అని చూస్తే ముందు అందరికన్నా చిన్నవాడెవరు? అగ్నిదేవుడు. అందరికన్నా చిన్నవాడే. అందుకోసమే అగ్నిదేవుడిని ముందు మనం హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా అగ్నిదేవుడిని పిలిచి ఆయనకి ఆహుతులు ఇస్తాం. పలానా దేవుడికి ఈ ఆహుతి సంబంధించినా అగ్నిలో వేసేయాలని అగ్ని తీసుకోడు. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి అగ్నికి ఇస్తాం. అగ్ని మనం ఏమిటి అంటే దాన్ని ఆ హవిస్సుని చాలా వేయడం. అదే ప్రతిపాదించు చిన్న పిల్లవాడు పెద్దవాళ్ళంతా చిన్న పిల్లలకే మనం చెప్తారు. అట్లా అగ్నికి మనం చెప్తాం. మొట్టమొదటిగా అగ్నిని ఇచ్చాడు ఇంద్రుడు. అగ్నికి పోయి చూసేటప్పుడు అక్కడ ఎవరు కొత్తగా నిలబడినారు, మన మీదకి నమ్మకం వచ్చేసి రావట్లేదా చూసి ఆ అగ్ని వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఎవరు మీరు అని అడిగారు. అంటే నేను సంగతి మళ్ళీ చెప్తాను, అసలు వచ్చిన వారు మీ పరిచయం చేసుకోండి, మీరు ఎవరు ఏంటి అని అడిగారు స్వామి. అదే నా పేరు అగ్ని. ఏం చేస్తున్నారు మీరు? కాలు చేస్తాను. ఏంటి కాలు చేస్తారు? ఏదైనా కాలు చేస్తాను. బూడిద చేశాను, క్షణాలలో బూడిద చేసేస్తాను. నేను అనుకున్నానంటే ఇల్లు కాదు, గుడిజ కాదు, భవనం కాదు, ఎంత గొప్పదైనా సరే క్షణాలలో వనాలు కూడా భస్మం అవుతుంది. మనం చూస్తున్నామా లేదా? అంత శక్తివంతుడు నేను అన్నట్టే. చాలా శక్తివంతుడయ్యా, చిన్న ఉపకారం చేసి పెడతావా? చేస్తాను, ఏం కావాలో చెప్పాను. గట్టి చిన్న గట్టి పని పడింది, ఒకసారి దాన్ని కాల్చి పెట్టాను. అంతసేపు అన్నాడు ఆయన. చాలా దృష్టిని దాన్ని పెట్టాడు. కాలిందా? ఇంకా దృష్టిని తీక్షణంగా పెట్టాడు. ఇంకా తీక్షణంగా, ఆ తీక్షణతకి ఎంత అంటే అరణ్యాలు కూడా దహించిపోయేంత తీక్షణత చూపించాడు. అయినా గట్టి పలక కాలనే లేదు. భయమేది నమ్మో, ఇది సామాన్యంగా వెళ్ళినా ఈయన శక్తిలో మనకన్నా శక్తి ఎక్కువగా ఉన్నట్టుందని నెమ్మదిగా వెళ్ళిపోయాడు.
వాయువు ఒకసారి వెళ్ళి చూసినప్పుడు ఆ వచ్చింది ఎవరు అనుకోండి. వాయువు వచ్చాడు ఇట్లాగే ఎవరి మీద అన్నారు. అయ్యా ఇందాక కూడా ఒక ఆయన ఇందాక వచ్చాడు, ముందు వచ్చిన వాళ్ళు మీ పరిచయం తీసుకుని చెప్పండి అంటే వారు నా పేరు వాయువు. ఏం చేస్తుంటారు? నేనేం చేస్తాను, నేను లేకపోతే అసలు ప్రాణం పోటే లేదు, నేను కావాలని మంచి చేస్తాను, నేను కావాలంటే మొత్తం పెద్ద పెద్ద చెట్లు కూడా నా మొత్తం నిలబడలేవు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా కూలిపోతాయి, ఇంకొకటి వెళ్ళతో కూలి చేస్తాను, అన్ని ఇళ్లతో పాటుగా ధ్వంసం చేసేస్తాను, సుడిగాలు ఒక మాట చెప్తున్నాను. ఇందాక కూడా ఇందాక ఒక ఆయన వచ్చాడు, నేను కాల్ చేస్తానన్నాడు, నా చిన్న గది పడి ఉంది కాల్సవయ్యా అంటే భయపడి వెళ్ళిపోయాడు, నువ్వైనా దాన్ని కదిపి చూపించి కొద్దిగా నీ శక్తి చూస్తాను నేను అన్నాడు. ఇంకేముందా ఒకసారి ఊగాడు చదువుతుందా గడ్డి వల్ల చిన్న గడ్డి పొల గర్భపొల ఇంకా గట్టిగా కాల్చి ఊగాడు కదలేదా మొత్తం శక్తి అంతా కూడా ఊగాడు. అప్పుడు తుఫాన్ వస్తుంది అన్నమాట. మనకి అట్లా ఊగితే ఆయన మనకి ఇల్లు పట్టుకుపోతాయి. అంత వేగంగా తన శక్తి అంతా ప్రయోగించుకున్నా కూడా గడ్డి పోతని కలవలేకపోయాడు. ఏం చేయాలి? ఇంకా ఈయన కూడా అగ్ని వెళ్ళి కాదని ఇంకా వెళ్ళిపోయాడు. ఇంటి టైం లావయ్యాట. అప్పుడు స్వామి తనంలో తానే అదృశ్యమైపోయాడు. ఎందుకోసం అంటే ఆయన దేవతలకు రాజు కదా, చిన్న చిన్న దేవతలకు ఏమైనా అపమానం అయితే అవ్వచ్చు, రాజుకి అపమానం అయితే వీళ్ళకి ఇంకా మాట ఉండదు కదా. ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, నువ్వు కూడా అంతే అని అంటామేమో అని పాపం భగవంతుడు దర్శనం కనీసం అగ్నికి అయింది, వాయువుకి అయింది, ఇంద్రుడికి అహంకారం ఉండటం వల్ల వాడికి అవలేదు. అలాగా వాళ్ళ యొక్క అహంకారాన్ని గమనించారు. అప్పుడు పార్వతీ దేవి ప్రత్యక్షమైంది. ఉమా ఆమె ప్రత్యక్షమై వచ్చిన వారు ఎవరనుకున్నావో సాక్షాత్ పరమాత్మయే మీ అహంకారం తొలగించడం కోసంగా వచ్చారు. ఇంత అమృతాన్ని మహించి అమృతం కోసంగా తన శరీరాన్ని కష్టపెట్టుకుంటే ఒక్కలైనా కృతజ్ఞత చెప్పలేదు అంటూ స్వామి దేవతలకు అలాంటి వాళ్ళకు ముందు నుండి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తొలగిస్తారు. మరి మేము ఎలాంటి స్వార్థం లేకుండా మా కోసంగా ఏది అడగడం లేదు, అర్థం లేకుండా నిస్వార్థంగా నీవే కావాలి అని వచ్చింది, మమ్మల్ని రక్షించవా? ఇంకా స్వామి అవతారాలు ఎన్నున్నాయి, ఎన్నిసార్లు ఈ లోకానికి వచ్చినా స్వామి దేవతల కోసమే వచ్చారు. ఒక వామనుడే వచ్చాడు మనం చెప్పుకున్నామా? ఎందుకు? బలిచక్రం దగ్గరికి వచ్చి తన దానాన్ని తీసుకున్నాడు, తన రూపాన్ని మార్చుకున్నాడు, తన వేషాన్ని మార్చుకున్నాడు, ఒక యాచకుడిగా వచ్చాడు, తాను నియమించేటువంటి వాళ్ళ దగ్గర తాను యాచన చేశాడు. దేనికోసం? ఇంద్రుడి కోసమే. ఎప్పుడెప్పుడు ఇంద్రుడికి ఏ కష్టాలు వస్తే ఆ కష్టాలు తొలగించడం కోసంగా స్వామి ముందే వస్తాడు. వాళ్ళకన్నా ముందుగానే వచ్చేస్తాడు. ఎంతమంది దేవతలు వీళ్ళు? ఆ దేవతలకు ఎటువంటి కష్టం వచ్చినా తొలగించడానికి ముందుగానే వచ్చేస్తాడు. వాళ్ళు 33 అని చెప్తారు. 33 కోట్లు. నిజంగా దేవతలు ఎంతమంది ఉన్నారు దర్శనానికి? కోటి అంటే మనం లెక్క పెట్టిన సంఖ్య కోటి కాదు. కోటి అంటే మామూలు మనం 1,00,000 సార్లు నీకు చెప్పాను నువ్వు మాట వెళ్ళలేదు అని అంటారు. 1,00,000 సార్లు చెప్పడం నిజంగా ఒకసారి ఎన్నిసార్లు చెప్పుకుంటాడు, ఒకసారి మాసాలు చెప్పుకుంటాడు. 1,00,000 అని ప్రయోగం చేస్తే నిజంగా 1,00,000 కాదు. అట్లా కోటి అనేటువంటి పదము అనంతానికి చిహ్నం, అనంతమైనది. దేవతలు ఎంతమంది అంటే 33 మంది. 33 అని చెప్తుంది గోదావరి. ఎవరి వాడు? అష్టవసువులు. 8 మంది వసువులు, ఏకాదశ రుద్రులు, 8 11, 12 ఆదిత్యులు, 12 మంది సూర్యులు. ఎంతమంది? 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది. కోటి అనేటువంటి పదం చేత అనేకము సమూహము అని అర్థం, అనంతమైన వాడు. అలాంటి 33 మంది దేవతలకి ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా కూడా స్వామి ముందుగానే వెళ్తాడు. ఈ గోపికలు అలాంటి ఆ 33 మంది దేవతలకైతే మాత్రం నువ్వు వెళ్తావు, నిస్వార్థంగా వచ్చే మా కోసం నువ్వు రావా
బాగానే ఉంది, గొప్పని వదిలేద్దాము. కానీ నీతోనే యుద్ధానికి వస్తున్నారే. ఆయన ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చారు భగవంతుడు. బాబు నువ్వు వాయువు, నువ్వు గాలి తీసు, నువ్వు అగ్ని, నువ్వు అగ్నిని దహించే పని నువ్వు చేయి, నువ్వు వాడిదే కూడా నువ్వు వర్షాన్ని నిర్మించు. ఇట్లా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళని మనం పూజిస్తున్నాం. ఇంద్రుడి పదవికి ఒక ఆయన ఇచ్చి నువ్వు ఇంద్రుడివి అంటే మనం ఆయన పూజిస్తున్నాం. ఆయన గోవర్ధన పర్వతాన్ని కూడా పూజించమని చెప్పారు. గోవర్ధన పర్వతాన్ని కూడా పూజ చేయమని చెప్పారు. అక్కడ నంద బాబా నందుడు మొదలైన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడు వర్షించేవాడు కనుక, వానలు కురిపించేవాడు కనుక ప్రతి సంవత్సరం ఇంద్రుడికి రకరకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ఎప్పుడైతే ఇంద్రుల్లో కొంచెం అహంకారం అనేది వచ్చిందో దాన్ని తగ్గించడం కోసంగా స్వామి ఏం చేశాడు, ఏమిటి అంతా ఆ రోజంతా హడావిడిగా ఉంది. మొత్తం ఆ నందగోదరిలో ఉండేటువంటి అన్ని ఇళ్ల వాళ్ళు రకరకాల పిండి వంటలు తీసుకొని అవన్నీ తీసుకుని వచ్చి ఇంద్రుడికి పూజ చేసి ఆయన నైవేద్యం పెడతారు ప్రతి ఏడు. ఏమిటి ఆ కోలాహలం కాబట్టి నాన్నగారు ఏమవుతోంది అని అడిగాడు కృష్ణుడు. ఇవాళ ఇంద్ర పూజ ఉంది, ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తుంటాము. ఆవులకు కావాల్సినటువంటి పశుగ్రాసం అంతా కూడా గోవర్ధనలో చేస్తుంటే ఇంద్రుడికి పెట్టడం ఏమిటి, గోవర్ధనాన్ని పూజ చేద్దాము అని చెప్పాడు. లేదా కృష్ణ ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడికి పెడుతున్నాము, ఇప్పుడు కూడా అట్లాగే చేద్దాము. ఆయన కోపం వచ్చిందంటే మళ్ళీ వాన పడవేమో, వాన పడకపోతే పశువులకు మేత ఉండదు, మేత ఉండకపోతే పాలు రావు, పాలు రాకపోతే పాడి ఉండదు, పాడి లేకపోతే మనం డబ్బులు రావు. మీకు ఏం భయపడలేదు, గోవర్ధన పర్వతం ఉంది కదా దాన్ని పెడుతున్నాం కదా అని ఆ పర్వతానికి నైవేద్యం పెట్టించాడు. గోవర్ధన పర్వతాన్ని పూజ చేయించి భగవంతుడు ఎవరికి చెప్తే వాడే దేవత కదా. పర్వతాన్ని నిలబెట్టాడంటే కింద ఉన్న పర్వతము దానిపైకి చెప్పాడు, అదే దేవత అంటే దాన్ని పూజిస్తాం. అలాగా మొత్తం తెచ్చిన నైవేద్యాలన్నీ కూడా పర్వతాన్ని నివేదన చేయించారు. గోవర్ధన పూజ, గోవర్ధన లోపల ఉండేటువంటి వారు స్వామి గోవర్ధన రూపంలో ఉండి తాను ఆ సేవను స్వీకరించాడు. మన ఇంట్లో ఏం చేశాడు, కొన్ని నాకు ఈసారి లేకపోతే లేకపోతే వచ్చేయడం నాకు అట్టండి బతనాడుకోవాలి కదా. ఆయన నా ప్రతి సంవత్సరం నాకు పెట్టేవాడు, ఈ సంవత్సరం నాకు పెట్టలేదు కానీ కోపం వచ్చింది. ఆయనలో ఎంత కోపం వచ్చింది, అమ్మ నీ నంద వ్రజాన్ని ఎట్లయినా రాళ్లతోని రాళ్ళతో చేసే నింపేసేయన్నాడు. మేముడికి ఆజ్ఞాపించేశాడు, నందగో వ్రజం మొత్తం రాళ్ళ వాన కురియాలి, ఎడతెరిపి లేకుండా. మనకి ఎవరు లేపింది, ఎందుకు చేశాడు ఆలోచించాలి కదా. ఆయన ద్వారా లబ్ధి పొందిన వాడు ఆయనకే నిర్వహణ చేస్తాడు. సరే చేయి అన్నాడు. ఆయన కూడా పర్వతాన్ని ఏ పర్వతం పైన ఆయన నమ్మకం ఉంచారో, వీళ్ళంతా ఏది రక్షిస్తుందని అంటున్నారో, దేనికి నైవేద్యాలు సమర్పించారో ఆ పర్వతాన్ని పైకెత్తాడు. ఆ పర్వతం కిందనే ఆవులు, గోవులు, గోపాలు, గోపేలు, గోపీజనం అంతా కూడా ఆ పర్వతం మీద కిందకి వచ్చేసారు. దేన్ని రక్షించాలనుకుంటే అదే వీళ్ళకి రక్షకమైంది. దేన్ని నమ్మి వీళ్ళు విశ్వసించి కృష్ణుని మాట మీద నమ్మకం ఉంచి వీళ్ళు నివేదన సమర్పించారో ఆ గోవర్ధన పర్వతం ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ రాళ్ళవాళ్ళ నుంచి రక్షకమైంది. అలా 7 రోజులు ఎడతెరిపి లేకుండా పాపాన్ని కల్పిస్తున్నాడు. 7 రోజుల పాటు, ఆ 7 రోజుల పాటు తాను అక్కడే నిలబెట్టుకునే ఉన్నాడు ఆ పర్వతాన్ని. చిట్టరి వరకు ఏమిటిది, ఏమవుతుంది, అంతా ఎట్లా ఉన్నా చూద్దామని వచ్చాడు. 7 రోజుల పాటు వాన చూస్తుంది కదా, ఏమవుతుంది చూద్దాం. ఏమవుతుంది, ఎక్కడి వల్ల అక్కడ హాయిగా ఉన్నారు, పర్వతం కట్టి ఉన్నాడు ఆయన. కింద గోపకులు, ఆవులు, ఎన్ని ఆవులు ఉన్నాయి, అన్ని ఆవులు ఆ పర్వతం కింద ఉన్నాయి. ఎంతమంది గోపికలు ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం పర్వతం కిందనే ఉన్నారు. అంతా రక్షింపబడ్డారు. చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అమ్మ చూసి ఈయన సామాన్యుడు కాదు, భగవంతుడి దగ్గరికి వచ్చాడు. తెలుసు కదా ఆయనకు ముందే. అహంకారం వల్ల ఖండించు. అహంకారం పైకెత్తిందనుకోండి మనకి కళ్ళు నెత్తిలో ఎక్కేస్తాయి, కింద ఉండాలంటే పైకి ఎక్కేస్తాయి. అప్పుడు చూడడం, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎవరి మనిషిలో ఎట్లా మాట్లాడాలో ఏమీ తెలియదు. అది చాలా ప్రమాదమైన అహంకారం. దాన్ని తొలగించడం కోసంగానే పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని స్వామి చేతనే సేవ తీసుకొని
లబ్ధి పొందిన ఇంద్రాది దేవతలంతా కూడా నీకే హాని కలిగించాలని చూశారు. పోనీ ఈరోజు చేసేది చిన్న మొక్క పారిజాత మొక్క తీసుకుందాం అనుకున్నాడు పాపం సత్యభామని కలిగితే ఎక్కడుంది పారిజాతం? ఇందులో అక్కడ ఉంది. దాన్ని చూసింది ఆమె, బాగున్నాయి పుష్పాలు నాకు కూడా కావాలి కృష్ణ తెచ్చిపెట్టాను. మనందరూ ఇంట్లో కదా తెచ్చుకున్నాను వెళ్ళారు. పట్టుకొని ఆయనతోనే స్వయంగా యజ్ఞం చేస్తున్నాడు. కొన్ని గోవర్ధన పర్వతాన్ని అనుకోవచ్చు, ఆయనతోనే స్వయంగా యజ్ఞం చేయడానికి సిద్ధపడిపోయారు. గుడు కృష్ణ అలాంటి వాళ్ళకైతే ముందే వెళ్తావు, ముప్పత్తు మోవల్ అమలకు మున్సెన్లు వాళ్ళకి ముందుగానే నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తావు, నువ్వు ఎంతైనా కష్టపడతావు, వాళ్ళ కోసంగా కష్టపడతావు, మా కోసం పడవా? మేమే వచ్చాం కదా, నువ్వు రావాల్సిన పడవట్లేదు, మేమే వచ్చేసాం. వెళ్ళలేము అని అనుకోకుండా వచ్చేసాం, నేను చూడకుండా ఉండలేక వచ్చేసాం, నీకోసమే వచ్చి మమ్మల్ని రక్షించకుండా వాళ్ళకే సేవరిస్తావు నువ్వు. ముప్పత్తు మోవల్ అమలకు మున్సెన్లు ముందుగానే వెళ్ళిపోతావు, సెన్లు కప్పలను తవ్వించుకు వాళ్ళ భయాన్ని తొలగించేస్తాడు. భగవంతుడు చేసే పని ఏమిటి అంటే మనలో ఏదైనా భయం కలిగిందనుకోండి, ఆ భయాన్ని తొలగించేస్తాడు. మనం ఎక్కడ పెట్టాలి దాన్ని? భయం ఎక్కడ పెట్టాలి కదా. మనలో కోరికలతో భయం లేదు, ఆ భయాన్ని తీసేసి కంసుడిలో పెట్టాలి. మళ్ళీ పాసులలో మనకు వస్తుంది. దానివల్ల కంసుడు నిరంతరం భయపడతాడు. కంసుడి చెల్లెలు దేవకి దేవికి పిల్లాడిగా ఉంటాడు. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, దేవతని పెట్టింది తెలిసింది, అమ్మాయి ఏమిటి మనం ఎవరిని చదవమంటే ఆయనకి అల్లుడు కాకపోతే మామ అల్లుడు ఎక్కడ చదువుకుని ఎంత ప్రేమ ఉండాలి? మేనల్లుడితో ప్రేమ ఉండాలా ఉండదా? ప్రేమగా ఉండే సంబంధం కదా అది, అల్లుడు మామ సంబంధం అది. ఇట్లా అల్లుడుగా పుడతా అంటున్నాడు ఈయన, వీళ్ళ బంధాన్ని చెడగొట్టాలి. చూసారా దేవతలు ఎట్లా ఆలోచన చేస్తారా? మామ అల్లుడికి గొడవ రావాలి, వాళ్ళిద్దరు వైద్యం శత్రుత్వం రావాలంటే ఏం చేయాలి? ఆకాశవానికి మాట్లాడింది దేవత చేసిన పని. ఎవరి చక్కగా సంతోషంగా అయినా దేవదేవుని తీసుకుపోతుంటే ఆకాశవాన్ని మాట్లాడించింది, ఈ దేవకి అష్టమ కల్పంగా కొట్టేవాడు నేను సంహరిస్తాడు. అప్పటిదాకా ఎంతో సంతోషం, అంత సంతోషం ఒక్కసారి ఏమైపోయింది మాట వినగానే తీసుకువెళ్ళి అక్కడే సంహరించడానికి కత్తిలే పెట్టాడు. తనను తాను రక్షించుకోవడం అయింది, తీసుకొని వెళ్తున్నాడు అత్తవారింటికి. అలాంటి ఆమెను చంపడానికి కత్తి తీసేశాడు. ఎందుకు? ఆకాశవానికి దేవత చేసిన పని. అలాంటి వాళ్ళకైతే నువ్వు సహాయం చేయడానికి ముందుకెళ్తావు. అదే దేవత చెప్పకపోతే ఆయన దేవకి నీకు బాగుండేది కదా, ఎప్పుడో అష్టమ కల్పం కదా, అప్పుడేదో చేయొచ్చు కదా. ఇప్పుడే పెళ్ళి అయిపోతే ఇప్పుడే తీసుకుని వచ్చి వాళ్ళిద్దరు చేయలేదు. ఎట్లా మీద సంబంధించగా వసదేవుడు బతుకుని ఆడుకొని కాళ్ళ వెళ్ళబడి, అయ్యో నీకు సంతానం కదా, నీకు హాని చేసేది, నీకు ఏ సంతానం కలగగానే నీకు చేతులు పెట్టామన్నాడు. అందుకని ఏం చేస్తారు? ఏదో వాడికి మూర్ఖుడిని లంచం పడదు. ఇప్పుడు తెలిసిన వాడికి మనం బాగా వాడు చెప్పవచ్చు, వాడికి అర్థమవుతుంది. అస్సలు ఏం తెలియని వాడు అనుకోండి, వాడు కూడా చెప్పవచ్చు, నిదానంగా అర్థంగా చెప్పవచ్చు. తెలిసి తెలియనివాడు ఒకడు ఉంటాడు, వాడికి బ్రహ్మాపి నరం నరంజయతి, బ్రహ్మానేవుడు కూడా వాడికి అర్థం చేయాలి. వాడు సగం తెలుసు, సగం తెలియదు. వాడిని మార్చలేము, మనం మార్చాలనుకున్నాం అనుకోండి మనకి తీస్తారు. అలాంటి వాడు బ్రహ్మదేవుడు కూడా బాగు తెలియదు. వీళ్ళు అలాంటి వాడు ఈ కంసుడు. క్రమగర్భంలో కూడా కూర్చున్నారు కదా, ఇప్పుడే అని మధ్యలో ఆడుకొని వసుదేవుడు నేను జీవించి ఉండేలా చేశాడు. సరే అయితే పని చేస్తాను, ఇవి తీసుకెళ్ళి చేస్తాను కానీ ఇద్దరిని బంధించాడు. దేవదేవుని వసుదేవుడు. అష్టమం పిల్లలు కొట్టడం ఆలస్యం. ఆ కబురు చేసేవాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లల్ని నిర్దాక్షణ్యంగా పసిగందుని బండకేసుకొని చేసి చంపేసేవాడు. ఎంతమంది చంపేశాడు అట్లా? పుట్టిన వాడిని పుట్టినట్టుగా సంబంధించేశాడు. అష్టమ గర్భంలో సప్తమ గర్భంలో యోగమాయ అవతరించింది. ఆమెను కూడా స్త్రీ చిన్నపిల్ల రోజు అబ్బాయిని పుట్టింది, వాళ్ళందరూ సంబంధించాడు. ఆడపిల్లని కనికాలని కూడా లేకుండా ఆమెను కూడా పట్టుకొని మంటకేసుకొచ్చాడు. వెంటనే ఆకాశంలో ప్రత్యేకమై బాబు నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు. ఒక హిట్ ఇచ్చేసింది.
నిన్ను చంపేవాడు పుట్టాడు అక్కడ. ఎక్కడ పుట్టాడు? నందగోపురంలో పుట్టాడు. ఆ మాట అప్పటిదాకా వాళ్ళకి భయం లేదు కదా, సంతానం కలుగుతుంది కదా, చంపేద్దామనుకుంటూ కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో తను సంబంధించేవాడు పుట్టే ఉన్నాడు అని మేము మాట వినగానే వీళ్ళకి కంపం ప్రారంభమైంది, భయం. ఇక అప్పటి నుంచి ఏం చేయాలి? పుట్టిన వాడిని సంబంధించాలి. ఇప్పుడైతే తన చేతిలో ఉంది, తను చేసేసాడు. అలాంటి పక్కనే ఉంది నందకి మధురలో ఉన్న దేవకి వసుదేవుడు స్వామి ఉన్న నందగోకులంలో. అక్కడి నుంచి దగ్గరే యమున దాటితే నందగోకులం. అలాగే నందగోకులంలో ఉన్న కంసుని ఎప్పుడు వెళ్ళాలి? ఒక్కొక్క రాక్షసుని పంపిస్తున్నాడు. అట్లా స్వామికి హాని చేయాలి అని తాను ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. దానివల్ల వాడు భయం, కృష్ణుడు వస్తాడేమో, ఏమన్నా హాని చేస్తాడేమో అని భయం, కంపం. అలాంటి కప్పం తమిళం. అలాంటి దేవతలకు ఎప్పుడైనా కానీ అలాంటి భయం ఉంటే తొలగించేస్తాడు. ఆ భయాన్ని శత్రువులలో పెడతాడు. తనను ఆశ్రయించే వాళ్ళకి ఎప్పుడైనా భయం కలిగితే వాళ్ళ హృదయాల్లో ఉండే భయాన్ని తొలగించి వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో పెడతారు. అలాంటి కప్పం కవిత్వం కలిగే ఓ బలశాలి అని పిలుస్తున్నారు. భగవంతుడు అలాంటి వాడు. అందరినీ దేవతలకే ముందు రక్షిస్తావా, మమ్మల్ని రక్షించవా అంటూ వీళ్ళు ఈ గోపిలంతా కూడా కాస్త నిష్ఠూరంగా పలుకుతున్నారు. తుయ్యడాయి మేల్కోవయ్యా, శర్పముడయాయి కిరవుడయాయి. మగపదని విశేషణాలు చెప్తున్నారు స్వామి. ఎలాంటి వాడినా శర్పం ఉడయాయి అంటే ఆర్జవము కలిగిన వాడు. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధిగా ఉండేవాడు. త్రికరణం వల్ల ఏమిటి? మనస్సు, వాక్కు, కర్మ, చేతులు. అంటే మనసులో మనం ఏ పని చేసినా ముందుగా ఏం చేస్తామంటే మనసులో ఆలోచన చేస్తాం. రెండవది నోటితో అంటారు, మూడవది ఆ పని చేస్తారు. ఈ మూడు ఒకే రకంగా చేయగలగడం త్రికరణ శుద్ధి. సాధారణంగా మనకి ఎట్లా ఉంటుంది? మనసులో ఒకటి ఉంటుంది, మనసులో మీరు ఒకసారి ఫిక్స్ అయిపోయి ఉంటాడు, కానీ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడు. వాడు శత్రువు వాడు తెలుసు, వాడు వచ్చిన వాడు శత్రువుకి ఎట్లా ఉండాలి? మా శత్రువుతో భావన మనసులో ఉంటుంది, పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడేది. మనం ఎంతో మన లోపల అంతా మనకి ఇన్సూరెన్స్ అట్లా కనిపిస్తారు. మనసులో ఉన్నది పైకి కనిపిస్తున్నారు, మనసులో ఉన్నది పైకి కనిపిస్తుంది. ఎవరు వచ్చాడు పోయిన టైంకి, అబ్బా ఈ టైం కట్టబడ్డా పైకి